ఈరోజు మన రాష్ట్రంలో చూస్తే 2 రాజకీయ పార్టీలు కూడా వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు కనీసం చట్టాన్ని గౌరవించకపోవడం, కనీసం పార్లమెంటరీ విలువల్ని గౌరవించకపోవడం మనం చూసాం. గత ప్రభుత్వం ఉన్నప్పుడు చూసాం. గత ప్రభుత్వంలో ప్రతిపక్షాలని గేలి చేయటం, అప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉంది, వాళ్ళ ఆఫీసుల మీద దాడి చేయటం, ఆ దాడి చేయటాన్ని నాయకుడు ఆమోదించటం, ఇదంతా చూసాం. అలా చేశారు కాబట్టి వాడగొట్టారు ప్రజలు. విధ్వంసక పాలన అన్నారు, 11 సీట్లకు పరిమితం చేశారు. ఎందుకు 11 సీట్లకు పరిమితం అయిన దాని నుంచి నువ్వు గుణపాఠం నేర్చుకోవాలి కదా. ఇవాళ ఆయన ఓడిపోయాడు, వీళ్ళు గెలిచారు. మరి గెలిచిన తర్వాత వీళ్ళు కూడా దాన్ని పాటించాలి కదా, ప్రజాస్వామ్య విలువలను పాటించాలి కదా. కాబట్టి ఈ మొత్తంలో నష్టపోతుంది ప్రజలు.